వెల్కమ్ టు టెడ్ డిఎస్సి ఫర్ యూ ఛానల్. ఎస్జిటి పేపర్ నుండి సైకాలజీ సబ్జెక్ట్లో అభ్యసనం అనే పాఠం నుండి ఖచ్చితంగా డిఎస్సి స్టాండర్డ్లో ఇలాంటి ఎంసీక్యూస్ వస్తాయి. ప్రశ్నను గమనిద్దాం. అభ్యసన సిద్ధాంతాల అనువర్తనాల్లో సరికాని జత ఏది? అభ్యసన సిద్ధాంతాల అనువర్తనాల్లో సరికాని జత, అప్లికేషన్స్గా జతపరచబడిన వాటిలో సరికాని జత ఏది అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ యత్నదోష సిద్ధాంతం డ్రిల్ మరియు ప్రాక్టీస్ను సమర్థిస్తుంది. ఆప్షన్ బి అంతర్దృష్టి అభ్యసనం సమస్యను మొత్తంగా చూడమని చెబుతుంది. ఆప్షన్ సి శాస్త్రీయ నిబంధన అలవాట్లను మార్చుకోవడంలో ఉపయోగపడుతుంది. ఆప్షన్ డి ఆవిష్కరణ అభ్యసనం ఇతరులను అనుకరించమని చెబుతుంది. ఇందులో సరికాని జత ఏదో మనం గుర్తించాలి. ఇలాంటి ప్రశ్నలే మనకు రాబోయే డిఎస్సిలో వస్తాయి ఫ్రెండ్స్. మన ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. దీని సరైన జవాబు ఆలోచించండి మరి. సో ఇలాగ మనం ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా మనం జాబ్ సంపాదించుకునే ఆపర్చునిటీస్ పెరుగుతాయి. దీని సరైన జవాబు ఆప్షన్ డి ఆవిష్కరణ అభ్యసనం ఇతరులను అనుకరించడం అనేది తప్పుగా జతపరచబడింది. వివరణ చూద్దాము. మరి ఆవిష్కరణ అభ్యసనం డిస్కవరీ లెర్నింగ్ సొంతంగా అన్వేషించడాన్ని సూచిస్తుంది, అనుకరించడాన్ని కాదు. అనుకరించడం అనేది పరిశీలన అభ్యసనానికి సంబంధించింది. ఫ్రెండ్స్, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సికి సంబంధించి నేను డీటెయిల్డ్గా కామెంట్ సెక్షన్లో నోట్ ఇస్తాను. మీకు యూస్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.